డైలీ పెట్టుబడులు పెట్టి డైలీ ఆదాయాన్ని పొందుతూ హ్యాపీగా జీవించడానికి అనువైన అన్ని రకాల మెరుగైన పద్ధతుల్ని మనం అవలంబించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగిపోదామండి. మోటివేటర్స్ అయిన మన ఇంపాక్ట్ క్లబ్లో ఉన్న గంప నాగేశ్వరరావు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, పట్టాభి సీతారామన్ గారు కానీ, శ్రీపాదరామ్ గారు కానీ చాలామంది హైదరాబాద్లో మోటివేషన్ చెప్తున్నారు. మనకి ఇలాంటి మోటివేషన్లో వాళ్ళు చెప్పలేని విషయం ఏంటంటే మనీకి సంబంధించిన ఏ విషయాన్ని వాళ్ళకి సంక్షిప్తంగా చెప్పట్లేదని నా భావన. సో మనీకి సంబంధించి మీ ఎదుగుదల మీకు ఉండాలి అంటే మీరు ప్రతిరోజు కూడా పెట్టుబడులు పెట్టాలి. అవి ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్లో అసలు మనం పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా, అలాగే ఇన్సూరెన్స్ అనే దాన్ని మనం పక్కన పెడితే, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనే దాన్ని మనం పక్కన పెడితే మనం సింపుల్గా రివర్షనరీ కాంపౌండింగ్ పెట్టుబడులు పెట్టుకుంటూ స్పీడ్గా డబ్బుల్ని గ్రో చేసుకునే కొన్ని పద్ధతులు టిప్స్ ఉన్నాయండి. ఈ టిప్స్ని మీకు చూడండి, మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీకు గణేష్ కొమ్మ గారు చెప్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ గురించి స్ట్రాటజిక్స్ మేము చెప్తాము, మీకు మీటింగ్ క్లాస్ చెప్తున్నాం అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తులు కొందరిని ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. ఆయన కూడా చెప్తారు ఇలాగ మీకు ఎవరైనా టిప్స్ చెప్తున్నాం అంటే దూరంగా ఉండండి అని. సో దూరంగా జరిగితే ఎప్పుడు కూడా మనకి ఒకటి చూడండి, ఒక గొడవలు పెట్టేవాళ్ళు, ఒక మందు తాగేవాళ్ళు, ఒక వ్యసనపరులు, లేకపోతే డబ్బుని లగ్జరీస్గా ఖర్చు పెట్టేవాళ్ళు, వీళ్ళతో మనం స్నేహం చేయకూడదండి. ఎవరైతే డబ్బులు దాచుకుంటారో, ఎవరైతే డబ్బులు దాచుకోమని సలహాలు చెప్తారో వీళ్ళకి మనం ఎప్పుడూ చేరువుగా ఉండాలండి. స్త్రీలు మీరు చూడండి ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు. మీరు స్త్రీల విషయంకి వచ్చేసరికి ఎవరైనా సరే డబ్బులు ఆదా చేయడం కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా ఆదా సంపాదించుకోవాలన్నా సరే స్వతంత్రంగా సంపాదించుకోవడానికి మార్కెట్లో చాలా మెరుగైన అవకాశాలు, మెరుగైన విధానాలు ఉన్నాయండి. వీటన్నిటి గురించి తెలుసుకొని కూడా అవలంబించకుండా మీరు వేస్ట్గా వీడియోలు చూడటము, వేస్ట్గా టైం అంతా వేస్ట్ చేయడము, ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. చిన్న చిన్న ఉపాధికి అవకాశాలు కూడా మనం గుర్తించుకోవాలండి. ఏ చిన్న పని కూడా తక్కువ కాదండి. ఆ చిన్న పని అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఎంతైనా మెరుగైన ఆదాయ వనరులు సమకూర్చడానికి ఒకానొక రోజున ప్రతి ఒక్కరూ తమ గురించి తాము పబ్లిసిటీ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఎదుగుదల అనేది మీకు ఎంతైనా ముఖ్యము. అందులో భాగంగానే మా గురించి మేము మీకు చెప్పుకుంటూ మీకు మా ఎదుగుదల కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మాతో పాటు మీరు భాగస్వాములు అవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో మీరు ఎప్పుడూ కూడా మాతో భాగస్వాములుగా ఉండాలని మా అభిలాష.